ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని కృప కరుణ కటాక్షాలను బట్టి 3 మాసాలు దాటుకొని 4వ మాసంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ మాసమందు మనకివ్వబడినటువంటి వాక్యమును మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వాక్యములో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములో ఉన్నటువంటి నిధులను, రహస్య స్థలమందు ఉంచబడినటువంటి ధనమును నీకిచ్చేదను అని అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, అనేకుల యొక్క వ్యక్తిగత జీవితంలో నా యొక్క టీవీ కార్యక్రమం ముగిసిన వెంటనే నాతో సంప్రదిస్తూ ఉన్నటువంటి బిడ్డలు అనేకులు, అయ్యగారండి ఈ అప్పుల బాధ భరించలేకపోతున్నాం, ఈ వడ్డీలు కట్టలేకపోతున్నాం, మా రుణములు తీరటం లేదు, అప్పుల వలన మేము ఇబ్బంది పాలైపోతున్నామని ఎందరో కన్నీటితో నాతో మాట్లాడడాన్ని, నేను వారి యొక్క విన్నపాలను స్వీకరించి ప్రార్థన చేయడాన్ని నా యొక్క అనుభవంలో ఎందరినో చూస్తున్నాను. అయితే ఈ మాసము దేవాతి దేవుని యొక్క మహిమ కలిగిన నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగములో ప్రభులు వారు అంటున్నారు, రహస్య స్థలములలో, అంధకార స్థలములో ఉన్నటువంటి ధనమును, నిధులను నీకిచ్చేదను. అంత మాత్రమే కాదు, అంధకార స్థలములో ఉన్నటువంటి నిధులను, రహస్య స్థలములో ఉంచబడినటువంటి ధనమును నీకిచ్చుటకు ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? అదే అధ్యాయం అనగా యెషయా గ్రంథం 45:2లో మీరు చూసినట్లయితే, ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను పగలగొట్టి నేను ఆ ధనమును నీకిచ్చేదను అన్నాడు. నిశ్చయముగా శ్రీమంతుడగు దేవుడు ఆ ప్రకారమే అంధకార స్థలములో మరుగైనటువంటి నిధులను, రహస్య స్థలములలో ఉన్నటువంటి ధనమును తెచ్చి, ఒకవేళ అవి బిరుసుగా ఉన్నట్లయితే సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను పగలగొట్టి నీకిచ్చేదను. నిశ్చయముగా శ్రీమంతుడగు దేవాతి దేవుని యొక్క మాటలను నీవు ఆ ప్రకారమే నమ్మిన ఎడల ఈ నెలలో మీ యొక్క ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యను విడిపించి శ్రీమంతుడగు దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. నిశ్చయముగా అతడు చేయనిదంతయు సఫలమగునని కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడ్డట్టు మీరు చేయబోనుకున్న ప్రతిదీ సఫలమవుతుంది. 23వ కీర్తనలో తాను తెలియచేసిన ప్రకారం మీలో ప్రతి ఒక్కరు ఎవరెవరు ఈ మాటలను పురస్కరించుకొని ఆయన మీద ప్రగాఢమైన నమ్మకం ఉంచుతారో వారందరూ చెప్పగలరు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచూ ఉన్నదని. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీకున్నటువంటి బాష్పాలు, రుణములు, అప్పులు, బాధ నుంచి దేవుడు విడుదల కలుగు చేయనట్లు ఆయన ఇత్తడి తలుపులను, ఇనప గడియలను పగలగొట్టి అంధకార స్థలములో ఉన్నటువంటి నిధులను, రహస్య స్థలములో ఉన్న ధనమును మీకు ఇవ్వబోతూ ఉండగా ఈ వాక్యమును చేపట్టుకొని ప్రార్థన చేయండి. నిశ్చయముగా విశ్వాసముతో ఆ వాక్యమును చేపట్టి మీరు ప్రార్థన చేయించు ఉండగా ఆశ్చర్యకరుడు ఒక్కొక్క ద్వారమును తెరచి మీ అక్కర్లను సంధించి మెండైన మేలుతో నింపుతాడు, సందేహమే లేదు. కాబట్టి ఎవరెవరు విశ్వసిస్తున్నారో వారు ఒక్కసారి తీరికగా ఉన్నారంటే బైబిల్ గ్రంథమును తెరిచి ఆ భాగమును తీసి ఇలా చేతులుంచి నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మహిమా స్వరూపి ఒక తండ్రి, పలికిన మాటలు, విత్తిన విత్తనములు నీ దాసులకు నా ప్రియబిడ్డల యొక్క హృదయములో బలముగా ముద్రించినందుకు స్తోత్రములు. నీ వాక్యము సత్యము తండ్రి. నిశ్చయముగా అంధకార స్థలములో మరుగై ఉన్నటువంటి నిధులను, రహస్య స్థలములలో ఉంచబడినటువంటి ధనమును మీ కిచ్చుటకు ఇత్తడి తలుపులను, ఇనప గడియలను పగలగొట్టి ఇచ్చేదనని మీరిచ్చిన అమూల్యమైన మాటను బట్టి వందనాలు చెల్లిస్తుండగా నీ దాసులకు, నా ప్రేక్షకుల యొక్క ప్రతి బాష్పాలు తుడుపబడినట్లు వారి ప్రతి విధమైన అప్పుల బాధల నుంచి విడుదల ప్రకటించి, నీవు అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చేయవని మీ గ్రంథములో వ్రాయబడిన లేఖనాన్ని నీ దాసులకు, నా ప్రేక్షకుల పట్ల నెరవేర్చి మేలుతో నింపి మహిమందమని యేసు క్రీస్తు యొక్క దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్.
ఆమేన్. శ్రీమంతుడగు దేవుడు నిశ్చయముగా మిమ్మలను ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వదించనై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు.